హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ వచ్చేసి వేడి వేడి వైట్ రైస్ ఇంకా నాన్ వెజ్ అయితే కాదులేండి. ఈరోజు సండే అయినా సరే నాన్ వెజ్ తిన్నాం మేము. సండే రోజు నాన్ వెజ్ మానేసి చాలా రోజులు అయిపోయిందనమాట. అందుకనే వెజ్జే చేశాను. సో ముద్దపప్పు అయితే చేశాను అనమాట. అసలు ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ ఏమన్నా ఉంటుందా? సో కొంచెం నెయ్యి వేసుకొని ముద్దపప్పులో ఆవకాయ కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అలా తినడము. సో ఈరోజు అయితే ముద్దపప్పు అయితే చేశాను. చాలామంది ముద్దపప్పులో పోపు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు అమ్మ చేతి టమాటో పచ్చడి అనమాట. మా అమ్మ టమాటా చట్నీ చేస్తుంది. ఇది 1 వీక్ నిలువ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఒక 20 డేస్ వరకు అయితే నిలువ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చిన్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉండేదన్నమాట ఈ పచ్చడి. సో ఆ టేస్ట్ అలా మైండ్లో ఉండిపోయిందనమాట. అసలు అందుకని ఎప్పుడు చేసినా పంపిస్తూ ఉంటుంది. ఈసారి అమ్మ టమాటా పచ్చడి పంపించిందనమాట. సో ఆ టమాటా పచ్చడి వేసుకొని కొంచెం ఊరి నుంచి తెచ్చుకున్న నెయ్యి అయితే ఉందనమాట, ప్యూర్ నెయ్యి. సో దాంతో అలా అలా అన్నం కలుపుకొని ముద్దపప్పు పచ్చడి కలుపుకొని తింటే ఉంది. అసలు సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. చాలా డేస్ తర్వాత ఈ కాంబినేషన్లో లంచ్ చేయడం అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఇంకా దీనికి వడియాలు అప్పడాలు అలాంటివి ఉంటే ఇంకా బాగుండేది, కానీ అది మిస్ అయిపోయింది అనమాట. మర్చిపోయాను యాక్చువల్గా, బయటికి వెళ్ళే తొందరలో మర్చిపోయాను. మరి ఈరోజు మీ ఇంట్లో లంచ్ స్పెషల్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి